నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి ఏపీ హైకోర్టు స్పష్టతనిచ్చింది. దాదాపు 2 ఏళ్ల విచారణలు, వాద ప్రతివాదాల తర్వాత ఏపీ రాజధాని అమరావతి అని తేల్చి చెప్పింది. సిఆర్డీఏ చట్ట పరిధిలోనే అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కారుకి కోర్టు సూచించింది. అంతేకాదు 3 నెలల్లోనే రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లని అప్పగించాలని ధర్మాసనం డెడ్లైన్ విధించింది. ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకి అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని సర్కారుకి హైకోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదికలు కూడా సమర్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అమరావతి భూముల్ని తనఖా పెట్టడానికి వీల్లేదని, రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి ఇవ్వొద్దని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషనర్లకి అయిన ఖర్చు కోసం 50,000 రూపాయలు చెల్లించాలని కోర్టు తెలిపింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషనర్ని హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఏపీకి రాజధాని పీఠముడి ఇక వీడినట్టేనా? రాష్ట్ర సర్కారు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుందా? కేంద్రం నిధుల ప్రకటన, హైకోర్టు తాజా తీర్పు, అమరావతికి మంచి రోజులు వచ్చినట్టేనా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన నాయకులు శాంతిప్రసాద్ గారు, అలానే వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, అమరావతి జేఏసీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, ఈ తీర్పుకి సంబంధించినటువంటి విచారణ మొత్తం ప్రక్రియ అంతట్లో కూడా మీరు కూడా భాగస్వాములైనటువంటి పరిస్థితి. ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత ఈ అభిప్రాయాన్ని ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుంది? కోర్టు అన్ని రకాల అంశాలకి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగానే మనం చూడొచ్చు. ఇంతటితో ఈ అమరావతి అంశం లేదా రాజధాని సమసిపోయినట్టుగా భావించవచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, చూస్తున్న విషయం ముఖ్యంగా అమరావతి రైతులకు, అమరావతిలో ఉన్న మహిళలకు ఈరోజు నేను ఖచ్చితంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వారి అంతిమ విజయానికి ఎంతో కాలం అంటే సుమారు 807 రోజులు పోరాటం. వారి పోరాటం మామూలు పోరాటం కాదు, అసామాన్యమైన పోరాటం. ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినవి, అన్ని ప్రజా సంఘాలు సపోర్ట్ చేసినాయి. ముఖ్యంగా జనసేన పార్టీ, జనసేన అధినేత చాలా విస్పష్టంగా మొదటి రోజు నుంచి చెప్పడం జరిగింది. మీరు వీధి పోరాటాల కన్నా న్యాయ పోరాటాన్ని నమ్ముకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో గెలుస్తారని విస్పష్టంగా నాడే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న నేపథ్యం చెప్తాను. ఇంత గందరగోళానికి 2.5 సంవత్సరాలకు పైగా జరిగిన గందరగోళానికి కారణం 2015 జూన్ నెలలోనే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 9-14 అనే అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ మీరు సక్రమంగా చేసుకోవట్లేదు. మీరు ప్రభుత్వంతో దీంట్లో రేపు ప్రభుత్వం మారితే మీకు ఇబ్బందులు వస్తాయి. మీరు కొద్దిగా వాస్తవాలు గమనించి వాస్తవాల ప్రకారం వెళ్ళండి. ఏదైనా చట్టబద్ధంగా నిలబడే అగ్రిమెంట్ గురించి మీరు ఆలోచన చేయండి. అదే కాకుండా ఇతరత్ర అగ్రిమెంట్స్ లో కూడా మీరు తొందరపడుతున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి అన్నట్టుగా ఆ రోజు పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది. అదే హెచ్చరిక ప్రభుత్వం మారిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవ రూపం దాచింది 2019 శీతాకాల సమావేశం ఆఖరి రోజు. ఇక అక్కడి నుంచి సాగిన పోరాటం ఈ రోజుతో ముగిసింది. ఆ ముఖవిజయం కూడాను చాలా చాలా స్ఫూర్తివంతంగా కూడా జరిగింది. ఎందుకంటే ఒక రాజధాని నిర్మాణం మీద ఇంతవరకు మన ఈ 70 సంవత్సరాల చరిత్రలో ప్రత్యేకంగా ఒక కేసు అంటూ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక రాజధాని నిర్ధారణ చేసిన తర్వాత ప్రాంతాన్ని మరొక ప్రభుత్వం వచ్చి దాన్ని మార్చే అధికారం ఉందా లేదనే అంశం మీద, ఆ అంశం మీద కూడా చాలా స్పష్టత వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పోరాటం ఏదైతే చేశారో అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు, ఇందులో పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అమరులైన గుండెపోటుతో కానీ ఇతరత్ర కారణాలతో ఈ అమరావతి రాజధాని కొడుతున్న బాధతో అమరులైన అందరికీ కూడాను మనం నివాళులు అర్పిద్దాం ఈ సందర్భంగా. ఇక జనసేన పార్టీకి మేము చెప్పేది ఏంటంటే, మేము మొదటి రోజు నుంచి ఇదే మాట కట్టుకోవడం. నేనైతే ప్రత్యేకంగా చెప్పాను, న్యాయ పోరాటానికి వెళ్ళండి, వీధి పోరాటాలు వద్దని చెప్తాము. మా జనసేన అధినేత అది కూడా చెప్పాడు. మేము విస్పష్టంగా మా కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్స్ లో మమ్మల్ని పార్టీగా చూపించినప్పుడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వకాలత్ వేయటం జరిగింది. మా పార్టీ తరఫున శివశంకర్ గారికి పవర్ ఇవ్వడం జరిగింది. కౌంటర్ దాచేది శివశంకర్ గారు జనరల్ సెక్రటరీ గారి ద్వారా కౌంటర్ వేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ వాదన టైంలో కూడా ఏకైక రాజకీయ పార్టీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏకైక రాజకీయ పార్టీ అమరావతి తరఫున మాట్లాడింది ఒక జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు మేము రెస్పాండెంట్ సైడ్ అంటే ప్రతివాదుల సైడ్ అంటే ప్రతివాదులుగా ఈ కేసుల్లో ప్రభుత్వం ఉంది, కానీ రాజకీయ పార్టీలు కూడా ప్రతివాదులుగా ఒక పిటిషన్ చేర్చడంతో మేము కూడా ప్రతివాదుల తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు ఆనాడు ప్రధాన న్యాయమూర్తి మమ్మల్ని ఒక ప్రశ్న వేశాడు. అదేంటి మీరు ప్రతివాదుల తరఫున ఎట్లా మాట్లాడతారు, మీరు పిటిషన్ తరఫున మాట్లాడుతున్నట్టున్నారే, అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ప్రతివాదిగా చూపించారు కాబట్టి ప్రతివాదుల తరఫున మాట్లాడుతున్నారండి, వీఆర్ సైలెంట్ విత్ పిటిషనర్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యాన్ని మేము చూసుకుంటే జనసేన పార్టీ అధికారికంగా హైకోర్టు వాదనల్లో పాల్గొంది, వాదనలు వినిపించింది ఏకైక పార్టీ మాత్రమే. ఇకపోతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు వైసీపీ నాయకులు చెబుతున్నది మాకు అధికారం ఉంది, మాకు అధికారం ఉంది అన్నారు, మేము ఏమైనా చేస్తాం, మాకు 151 మందబలం ఉందన్నారు. పేజీ నెంబర్ 304లో రిజల్ట్ పోర్షన్ చెప్తూ అందులో 5వ పాయింట్ చాలా విస్పష్టంగా చెప్పిందంటే ది ఏపీ స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు ఎనాక్ట్ ఎనీ లా ఫర్ షిఫ్టింగ్ ది 3 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఈ యొక్క రాజధానికి సంబంధించిన 3 అంగాలైన లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, తర్వాత ఇంకొకటి మన జ్యుడిషియరీ, ఈ 3 అంగాలను మార్చే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు చట్టపరంగా. అసలు ఆ అధికారం వాళ్ళు అనవసరంగా వాళ్ళు దాన్ని ఉన్నట్టుగా భ్రమించి చేశారు కాబట్టి ఆ అధికారం లేదని విస్పష్టంగా తీర్పు ఇవ్వడంతో ఇక ఇప్పటి వరకు చెప్తున్న వ్యక్తులు మేము మళ్ళీ 3 రాజధానులు మెరుగైన బిల్లు తీసుకొస్తామని యాక్ట్ నెంబర్ 11/2021 తీసుకొచ్చిన వ్యక్తులు ఇప్పుడు మాట్లాడమానండి. మళ్ళీ మెరుగైన బిల్లు తీసుకొస్తారా, మెరుగైన సమాజం లాగా మెరుగైన బిల్లు తీసుకొస్తారా? తీసుకొస్తే ఆ రకంగా మాట్లాడిన ప్రతి ఒక్క మంత్రి మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు దాఖలు చేయొచ్చు, ఏ ఒక్క వ్యక్తి సరే. రైట్ ఇక అమరావతి చెప్పండి. అమరావతి అనేది రాజధానిగా నిర్ణయం జరిగిపోయింది, నిర్ధారణ అయిపోయింది. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డిఏకి హైకోర్టు ఒక గట్టి సూచన చేసింది. ఈ యొక్క రాజధాని నిర్మాణ ప్రోగ్రెస్ ని ఎప్పటికప్పుడు మాకు రిపోర్టుల ద్వారా తెలియజేయమని. అంటే ఏ కారణాలు చెప్పైనా సరే వీళ్ళు ఆపడానికి కూడా లేదు, మా దగ్గర డబ్బులు లేవు, సొమ్ములు లేవు అని చెప్పడానికి కూడా ఇక అవకాశాలు లేవు. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, నవరత్నాలు ఆపం చేస్తారా, లేదా ఇంకెక్కడ అప్పులు చేస్తారా, వాళ్ళ సొంత డబ్బులు తీస్తారా, ఇక అనవసరం. వాళ్ళ టైం బోర్డుగా వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళది ఒక కంటెంప్ట్ కింద తయారవుతుంది. రైట్. అమరావతి జేఏసీ నాయకురాలు వరలక్ష్మి గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. వరలక్ష్మి గారు, మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అమరావతి ప్రాంతంలో ఇంతకాలం ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల మనోగతం ఎలా ఉంది? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళ మా మనోగతం ఎలా ఉందంటే చెప్పలేమండి. నిజంగా 807 రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఏనాడు కూడా మేము ఎంత ఇట్లా కూర్చుంటున్నా సరే ఒక చర్చ గాని, ఒక మనిషిని పంపించడం గాని, మరి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేనే, మరి వచ్చి ఏంటమ్మా మీ బాధ అని గాని అడగకపోగా పోలీసుల చేత మా మీద ఎంత దాష్టికాలు చేయించారంటే ప్రతి రోజు మీకు 144వ సెక్షన్ ఉంది, 30 సెక్షన్ ఉంది, మీరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు, అసలు బయట కూర్చో, ఇదే మాట చెప్పేవాళ్ళండి. కొత్తలో అయితే మమ్మల్ని దరిదాపు 250 రోజులు మమ్మల్ని అలాగే కంటిన్యూ చేశారు. మేము కోర్టుకు ఎక్కిన తర్వాత ఈ పోలీసులు ఆగడాలు సహించలేక కోర్టుకు ఎక్కి ఇంకా మమ్మల్ని ఇట్లా ఇసుకిస్తున్నారేంటి, మేము నిరసన తెలిపేది లేదా అంటే అప్పుడు కొంచెం ఆగారండి. అప్పుడు దాకా మా మీద ఈ ప్రభుత్వం ఏ రకమైన దాష్టికం చేయించిందంటే ఐపీఎస్ స్థాయిలో ఉండాళ్ళు కూడా వాళ్ళ లాఠీలు తీసుకొని మా ఎమ్మడి పడ్డ రోజులు ఉండే కనకదుర్గ గుడికి వెళ్తుంటే మేము ఈ రకంగా చేసి మేము ఎన్ని బాధలు పడినా మా ఇంకా తొంగి చూడలేదు. మరి వాళ్ళ కోర్టే మాకు శ్రీరామ రక్షలాగా అయిపోయింది. అదే దేవాలయాలైన కోర్టులే మాకు ఇవాళ, మేము లాయర్లే మరి దేవుళ్ళు. మా బాధను అర్థం చేసుకున్నారు. ఇంతమంది మూకుమ్మడిగా పొలాలు ఇస్తే భూమి లేకుండా 25 సెంటు మేము తీసుకోండి, 75 సెంటు ప్రభుత్వానికి ఇస్తే ఇదేనండి ప్రభుత్వాలు చేసే పని.
ఒకసారి స్పష్టంగా తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఒక అమరావతి అని డెవలప్ చేస్తా కొంత జరిగిపోతున్నప్పుడు మళ్ళీ వచ్చి ఇది రాజధాని కాదు అంటే ఎట్లా ఉంటదండి? ఇది ప్రతి రాష్ట్రానికి నిజంగా ఇవాళ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు అండి. ఇవాళ ప్రతి రాష్ట్రం గమనించాలి. ఒక్కసారి రాజధాని అని ఫిక్స్ అయిపోయి కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ రాజధాని ఇది కాదు అంటే ప్రతి ముఖ్యమంత్రి గారు మా ఇంట్లోనే పెట్టుకుంటానంటారు రాజధాని. ఎట్లా కుదురుతుంది అది? మా ఇంటి పక్కన పెట్టుకుంటా, నేను రాలేని ఇక్కడి నుంచే నడిపిస్తానంటే కుదిరిద్దా అండి? రాష్ట్రం ఒకసారి రాజధాని అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ మార్పులు చేర్పులు, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల మీద ఎంత ఎఫెక్ట్ పడిందంటే 180 మంది రైతులు ఈ బాధతోనే గుండెలాగి చనిపోయారు. శిబిరాల్లో కూర్చొని మేము ఈ దసరాకి వెళ్తున్నాం, ఈ సంవత్సరానికి వెళ్తున్నాం, వచ్చే దసరాకి అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అని చెప్పేసి మమ్మల్ని మరీ ఉడికిచ్చి రైతులు ఇళ్ళకి పోయి పిల్లలకి ఇవ్వాల్సిన భూములు ఈ రకంగా మోసపోయాం ప్రభుత్వం చేతిలో అని. నిజంగా మేము ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికండి. మాకు పార్టీలు లేవు, లేకపోతే ప్రభుత్వాల మీద మనుషుల మీద కచ్చిలు కాదండి, ప్రభుత్వం మీద అనాలోచిత నిర్ణయాల మీదే మా పోరాటం. నిజంగా మేము ఇవాళ అయితే ఆ నిర్ణయం సాధించామని అనుకుంటున్నామండి. ఏ ప్రభుత్వాలైనా సాగిపోయి గత ప్రభుత్వాలు చేసిన పని కంటిన్యూ చేస్తే అది అభివృద్ధికి మూలం అవుతుంది. అంతేగాని వాళ్ళు చేసింది మేము చేయకూడదు, వాళ్ళది మేము డిస్కంటిన్యూ చేస్తాము, ఇది ఇంకోసాట అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బీహార్ కన్నా అధ్వానంగా తయారైంది. అది ఈ ప్రభుత్వం పాలకులు గమనించాలండి. మేమైతే ఇవాళ మా తీర్పు బాగా మహిళలం అని కాదు, మా వెనక మా మగవారు కూడా ఉన్నారండి. వాళ్ళు ఉండబట్టే మేము ధైర్యంగా ముందుకు నడిచాము ఎక్కడికంటే అక్కడికి. మరి భూములన్నీ పోయినాయి, మేమేం చేయాలి? ఇదేదో జీతాలు పెంచమనో ఇంకోటి పెంచమనో మా ఇది కాదండి. భూములన్నీ పోయినాయి, ఉండ ఆస్తులన్నీ ప్రభుత్వం చేతిలో పెడితే దానికి నిరర్థకంగా మారిపోయి మేం చేసిన త్యాగం నిజంగా 75 సెంట్లు ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు ఉంటది, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చాం గాని ముందు వరుసలో. లేకుంటే మాకు భూములు ఎక్కువై కాదండి, రైతే భూమిని ఎంతున్నా అమ్మాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా కౌలు కీటానికి కూడా ప్రాణం అప్పదండి. రైతులకి ఆగం చేస్తారు భూమిని, మళ్ళీ మనం పంట వేసుకున్నప్పుడు బాగోదని చెప్పేసి. అలాంటి రైతులు ఇంత మూకుమ్మడిగా ఇన్ని 29 ఊళ్ళ వాళ్ళం భూములు ఇస్తే మమ్మల్ని ఈ రకంగా కూర్చోబెట్టి మా ఎంక చూడటమే పాపం అన్నట్టు మా ముందు బాతా కూడా వరలక్ష్మి లేదు. వరలక్ష్మి గారు ఈ తీర్పుతో ఒక క్లారిటీ వచ్చినట్టేనా? ఉద్యమం ఇంకా ఆగుతుందా? అమరావతి రైతుల నిరసన 807 రోజులు పూర్తి చేసుకుంది, మరి ముగింపు చెప్తున్నారా? లేదండి, ఇంకా ముగింపు మేము చెప్పట్లేదండి. ఇవాళ ప్రభుత్వం మాటలు నమ్మమండి మేము. కోర్టు చెప్పింది, జడ్జి గారు చెప్పినా కూడా చెయ్యని పనులు ఎన్నో ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. వాళ్ళు కోర్టులు తీర్పిచ్చినా కూడా దాన్ని అమలు జరపని ప్రభుత్వంలో ఈ ఐఏఎస్లు కూడా ఉన్నారు. అలాగే ఇవాళ మేము ఆపమండి, ఉద్యమం అయితే ఆపేదే లేదు. సిఆర్డిఏ చట్టం జరగాలి, మరి మా రైతులందరికీ ఫ్లాట్లు మాకు జరగాలి. అదే రకంగా ఇవాళ 75% ప్రతి ఆంధ్రుడికి హక్కు ఉంది ఇందులో. ఈ రాజధాని అంతా సమగ్ర అభివృద్ధి జరిగేదాకా మేమైతే ఆపమండి, ఉద్యమము జరుగుతానే ఉంటది. ఇవాళ ఉద్యమం ఆపి ఇంట్లో కూర్చుంటే ఆయన ఏం చేయలేకపోతే మళ్ళీ రోడ్లు ఎక్కలేం కదా, మేము చేస్తారు. జడ్జి గారు చెప్పారు, మరి వాళ్ళు ఎంతవరకు కోర్టు తీర్పును అమలు చేస్తారో చూడాలండి. కోర్టు 6 నెలల గడువు విధించింది, 3 నెలల్లో ప్లాట్లు అప్పగించాలంది. అంటే ప్రభుత్వం ఈ 6 నెలల్లో కంప్లీట్ చేయదనేటువంటి అనుమానం మీకుందా? లేదంటే ఉద్యమం ఎంతవరకు కొనసాగిస్తారు? ఉద్యమం కొనసాగింపు అనేది ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ఏది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది చట్ట ప్రకారం. అయినా కానీ ఉద్యమ కార్యాచరణను ముగింపు పలకడానికి ఏంటి అభ్యంతరం? ముగింపు పలకటానికి అభ్యంతరం అంటేనండి, ఇదివరకు గతంలో ఎన్నో తీర్పులు ఇచ్చారు మామూలుగా కామన్ మ్యాన్ల మీద. కానీ ఏదైనా ఈ ప్రభుత్వం ఏదైనా లెక్క చేసిందా? అలాంటి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అవసరమే అమరావతి ఇక్కడే అని చెప్పిన వాళ్ళు ఇవాళ మాట మార్చారు. అలాగే ఇవాళ గవర్నమెంట్ జడ్జిలు తీర్పు ఇచ్చినా సరే వీళ్ళు చేస్తారని చెప్పేసి నమ్మకం అయితే మాకు లేదండి. మేము ఇది సాధించేదాకా ఉద్యమం అయితే ఆగదండి, ఇట్లా కంటిన్యూ చేస్తానే ఉంటాము. ఇవాళ ముగింపు ఉద్యమం బలికి ఇంట్లో కూర్చుంటే మళ్ళీ మాకు ఏదైనా ఇవాళ కూడా చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు ఇంకా 3 రాజధానుల మీదే ఉన్నాయి, ఇంకా సమీక్షలు చేసుకుంటున్నాము, 3 రాజధానులు బిల్లు పెడతామని చెప్పి మళ్ళీ చెప్తానే ఉన్నారు, ఇంకా కోర్టు కాపీ రావాలని చెప్పేసి. ఆ రకంగా మీడియాలో క్లియర్ కట్ గా 6 నెలల్లో బాగు చేయాలి, మీరు రాజధాని డబ్బులు భూములు తాకట్టు పెట్టి రాజధానికే మీరు ఉపయోగపడేలా చెయ్యాలని ఇవన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా అంటున్నారంటే మేము ఎట్లా నమ్ముతామండి?
రైతులు నమ్మేదే లేదు ఈ ప్రభుత్వాన్ని. అయితే నిజంగా మేము ఉద్యమం కంటిన్యూ చేస్తానే ఉంటామండి. కానీ ఒకటి కోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమం ముందుకు వెళ్ళడం అంటే పొలిటికల్ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆందోళన జరుగుతుంది అనేటువంటి ప్రభుత్వం వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి వాదన బలపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం చేస్తుందో లేదో వేచి చూడడానికి అవకాశం ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం చేస్తుందో లేదో అని మేము అవకాశం ఇస్తామండి. ప్రభుత్వం చేస్తుంది చెయ్యనివ్వండి, మా ఉద్యమం మేము చేసుకుంటాం. ప్రభుత్వం ఏదైనా చెయ్యము అంటే అప్పుడు ఉద్యమంలోనే మేము మాట్లాడుకుంటాం, అంతే కదండి. ప్రభుత్వం చేస్తుంది, మేము పొలిటికల్లో మేము ఆశించి కాదండి. ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా చక్కగా పనులు చేసి చక్కగా చేస్తుంటే ఎవ్వరు ఏమి మాట్లాడరు. మేము ఎంత దెబ్బ తగిలిందో మేము 180 మంది రైతులు పట్టుకొని మా బాధ ఏంటో మాకు తెలుసండి. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా అండి? ఆ కుటుంబాలకి 180 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వగలరా? ఎందుకు ఇస్తారు? మీరు అసలు ఆ జోలో పట్టించుకోవట్లేదు. అదే ఎక్కడన్నా ఏదైనా జరిగితే నష్టపరిహారం అని ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వటం మా రైతులకి? మీ సావు మీరు చావండి అంటున్నారు. అదేమంటే అన్ని చావులు మీరు ఇందులో కలుపుకుంటున్నారు అని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మాకు అవసరం లేదండి అన్ని చావులు ఇందులో కలపల. కేవలం వయసు వాళ్ళు అప్పటికప్పుడు గుండెలు ఆగి ఇట్లా ఆలోచనలతో ఇప్పుడు అందరికి నిజంగా అండి అందరికి బీపీలు షుగర్లు ఎక్కువైపోయి అందరూ అదే ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చినాయి బీపీలు షుగర్లు అండి టెన్షన్లతోటి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాకు పొలిటికల్ గా వేరే ఆలోచించాల్సిన అవసరం మాకు లేదండి. పొలిటికల్ వాళ్ళ మాటే చెప్తానండి. 35 సెంటు రైతు మరి రైతు 35 సెంటు తీసుకున్నాడు, అక్కడ వాళ్ళందరూ బాగుపడిపోయారు, అది కమ్మరాయిద్దా అని అది బాగుంది అన్నాళ్ళు. మరి వాళ్ళు 75 సెంటు మీ కింద పెట్టుకొని ఎంత మాత్రం బాగు చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? చెప్పండి. అది మేము 10 సెంటు కోట్లు గడించాం, బాగుపడ్డాము, కమ్మ వాళ్ళు కమ్మరాయిద్దని. 75 సెంటు మీ కింద పెట్టుకొని మీరు ఎంత మాత్రం బాగు చేస్తున్నారండి ఇదంతా? చెప్పండి. ప్రభుత్వాన్ని నమ్మమండి. ప్రభుత్వం చేసేదాకా చేత మాకేదో రాజకీయ ప్రయోజనాలు మాకు ఎవరికీ అక్కర్లేదు, మాకేది అవసరం లేదు. మా ఫ్లాట్లు మాకు నిర్మించి తీరాలి. నష్టపోయింది మేమే. అసెంబ్లీ జరుగుతుంది, సచివాలయం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. నష్టపోయిన అమరావతి రైతులకు ఒక్క ఫ్లాట్ ఒక్క రాయి పడలా ఇంతవరకు. మాకు 3 ఏళ్లలో ఫ్లాట్లు ఇస్తామన్నమాట. మరి రాయబడినప్పుడు మేము వాళ్ళు ఇచ్చే కౌలు మాకు సరిపోద్దా అండి? ఆ ఫ్లాట్లు వేస్తే మేము ఏదో రకంగా ఉపయోగపెట్టుకుంటాం కదా, ఎందుకని మాకు ఫ్లాట్లు ఇవ్వాల? మాట్లాడితే కోర్టుకి ఎక్కి కాలుకేస్తే ఏలికేస్తే కాలుకి అదని ఇదని. ఇప్పుడు రాజధాని మీద ఎన్నో చెప్పారు మీరు. ఇవాళ రాజధాని మీద ఎన్నో కేసులు నడుస్తున్నాయి ఇవాళ కోర్టుల్లో. ఇవన్నీ వేసి ప్రతిపక్షం ఏది అంటే వాళ్ళ అమరావతి రైతులండి ముందెత్తున, తర్వాత మిగిలిన వాళ్ళకి ప్రతిపక్షం. ఆ రకంగా మమ్మల్ని ట్రీట్ చేశారు. మీరు డబ్బులు పెట్టాలంటే ఆంధ్ర ఖజానా తీసి పెడుతున్నారు ఏదైనా ప్రభుత్వానికని. మేము పెట్టాలంటే మాకు వచ్చిన కవుల నుంచి తీసి ఇంత తీసి మేము కవులు రాటమాల్సి కోర్టుకు కట్టాల్సి వస్తుంది. మేము అందరం కలిసి కోర్టులు లాయర్ల వరకు వస్తారండి, తీసుకొచ్చి లాయర్లను పెట్టుకోవాలంటే మా వల్ల 2 రైతులకి. మేము అందరం చిన్నకారు 25,000 మంది ఉన్నామండి. 5 ఎకరాల్లో పొలాలు ఇచ్చిన వాళ్ళం. వీళ్ళందరం ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? పిల్లలు పెళ్లిళ్ళు కనీసం 10 రేట్లు కూడా లేవు మాకు భూములకి వాళ్ళు అమ్ముకోవాలంటే. ఈ రకంగా చేసి ఇంకా రాజకీయ ప్రయోజనాలని ఇంకా అయ్యని ఇయ్యని అంటాం మాత్రం నిజంగా హాస్యాస్పదం అండి. రాజకీయ ప్రయోజనాలు గోవిందరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్సీ. గోవిందరెడ్డి గారు, మీరు ఏం సమాధానం చెప్తారు? ఉద్యమానికి సంబంధించి ఉద్యమం ఇప్పటికైతే ఆగదు, కోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఎంతవరకు కార్యాచరణకు దిగుతుంది అనేది గ్యారంటీ లేదు. ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేదు తన ఆలోచన నుంచి పక్కకు జరిగేటువంటి అవకాశమే లేదంటారా? కేశవ్ గారు నమస్కారం అండి. మీకు చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలకందరూ. ఇప్పుడు దీన్ని మనము 2 రకాలుగా చూడాలి కేశవ్ గారు. నేను అక్కడ ఉండేటువంటి రైతులు, ఇది రాజధాని రైతులు, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇబ్బందులు చేయడము. రెండోది ఈ ప్రభుత్వం అంటే ఇంతకు ముందు విధి నిర్ణయాలు ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ విధంగా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు ఇందులో ఏ విధంగా ముడిపడ్డాయనేటువంటిది. అంటే బేసిక్గా మేము వైసీపీలో మేమేమనుకున్నాం అంటే ఇన్ని వేల ఎకరాలు 33,000 ఎకరాల భూమిని తీసుకొని అక్కడుండే రైతులకు మీరు ఏదో ఒక పెద్ద అంటే ఒక కోటి జనాభాకు మేము చేయగలము అంటే ఇదంతా ఒక పెద్ద 9 మహానగరాలు కట్టగలము, మీ ఇచ్చినటువంటి భూములు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అవుతాయి మీకు ఇస్తున్నానని చెప్పి వాళ్ళను గత ప్రభుత్వం మాయ చేసి పెద్ద ఎత్తున రైతులను మోసం చేసినటువంటిది.
ఆమె ఆవేదన నేను అర్థం చేసుకోగలను. 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అక్కడ ఉండేటువంటి రైతులకు ఒక అరచేతిలో స్వర్గం చూపడం. మనం ఎక్కడైనా మనం ఇప్పుడు కానీ ఒకటి గోవింద్ రెడ్డి గారు ఈ రోజు దాదాపు రెండేళ్ల విచారణ తర్వాత ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడగారు ఒక్క నిమిషం. 2 ఏళ్ల విచారణ తర్వాత కోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. గతంలో జరిగిన తప్పిదాలు, అవగాహన లోపాలు, అవగాహన రాహిత్యాలు, భ్రమలు, అభూత కల్పనలు ఇవన్నిటికీ కూడా ఒక పరిష్కారంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయండి అని ఒక క్లారిటీ ఇచ్చింది. దీనిపైన ప్రభుత్వం కానీ వైసీపీ కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మళ్ళీ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 ఏళ్లుగా జరిగిన అరాచకాలు వీటి మీదే మళ్ళీ చరివిత చరణం జరిగేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తారు ప్రజలకు సమాధానం ఏం చెప్తారు? మేము అదే కోర్టు ఇచ్చింది. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏ విధంగా అంటే అక్కడ ఉండేటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా, భ్రమల్లో పెట్టకుండా, రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా మేలు చేయగలము అనేటువంటి విషయంలోనే ఇదంతా కూడా ఒక స్టడీ. ఇవి ఎంత మొత్తం మీద కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇందులో ఒకటి ఇది ఏదో ఒక కులానికి సంబంధించిన రాజధాని కానీ అట్లాంటింతా కూడా అలాంటి ఆలోచన లేదు. విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి క్యాపిటల్ ఉండాలా అంటే మాకున్నటువంటి స్టడీ కానీ మేము ఇచ్చినటువంటి అనేక ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ కానీ మనం అలాంటి మహానగరాన్ని ఒక్క లిమిటెడ్ లో మీరు అంతమంది భూములు తీసుకొని విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో అనేక మంది మధ్యతరగతి ఉండాలి, పేదలు ఉండాలి, అదేవిధంగా పెద్దలు, అనేకమైనటువంటి వ్యక్తులు ఆ రాజధానిలో అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని ఆ విధంగా డెవలప్ కాగలిగితే ఒక రాజధాని నగరం ఏర్పడుతుంది తప్ప మీరు అనుకున్నట్టుగా ప్రభుత్వం మొత్తం అందరి భూములు తీసుకొని మీరంతా కూడా ప్రభుత్వానికే 33,000 40,000 ఎకరాలు తీసుకొని మీరెక్కడో బయటికి వెళ్ళిపోమని అలాంటి నగరం ఏర్పడదు అనేటువంటిది ఒక పొలిటికల్ ఒక ఫిలాసఫీతో మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తప్ప ఇందులో ఎవరినో. అంతేకాకుండా అప్పటి ఆ నిర్ణయంలో కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి ఆ భూములంతా కూడా ఒక పార్టీ వాళ్ళు బీదల దగ్గర, సామాన్యమైన రైతుల దగ్గర ఇదంతా కూడా చేతులు మారి కోట్ల రూపాయలు కొందరు వ్యక్తుల దగ్గరికే ఇన్ని వేల ఎకరాలు చుట్టుపక్కల భూములు ఇవన్నీ జరిగినా ఇదంతా ఎంక్వైరీలో తేలింది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఇదంతా ఒక యాంగిల్. మేము దీని వెనక అంటే ఇందులో ప్రజా ప్రయోజనాలు, అన్ని వర్గాల ప్రయోజనాలు, ఇందులో ఇమిడి లేదు అనేటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంతోనే. విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు బీజేపీ నాయకులు లైవ్ లోకి వచ్చారు. ఆమెతో అర్ధగంట మాట్లాడించారు కదా, 5 నిమిషాలు మాట్లాడండి సార్. రైట్. అంటే మీరు మళ్ళీ పాత కథ మళ్ళీ చెప్తా ఉంటే అది విని ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు 307 పేజీల తీర్పులో ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం దాన్ని స్టడీ చేయడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఆ యాంగిల్లో కూడా మీరు మాట్లాడలే. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. ఆ ప్రభుత్వం చేసిన అక్రమాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ ని కోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే స్టోరీ చెప్తే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి కదా. వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకుందాం. ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దాంట్లో ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజధాని ఎక్కడ ఇప్పుడు ఏంటంటే రాజధాని కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. 33,000 ఎకరాలు కట్టినా కూడా ఏ ఒక్కటి కూడా అన్ని తాత్కాలిక భవనాలే కట్టినారు. ఇది ఏది కూడా ఆయన స్టార్ట్ చేయలేదు. మహానగరాలంటూ కేవలం స్కెచ్లు పెట్టుకొని ఇవంతా కూడా ఆ విధంగా 5 ఏళ్ళు కంప్లీట్ చేసినారు. ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో అంతా కూడా చదివి కేంద్రం కూడా ఏమన్నది, అయ్యా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము. రైట్, అది క్లారిటీ ఇచ్చింది గోవింద్ రెడ్డి గారు. ఇందాక ఒక చిన్న ఒక పాయింట్ క్లారిటీ చేస్తారు. ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజధాని నిర్మాణం అనేది అగ్గిపెట్టెల మేడ కాదు. ఒక రోజులోనో, వారం రోజుల్లోనో, 5 ఏళ్లలోనో కట్టేయడానికి దాని మీద ఒక క్లారిటీ ఉంది. ఈ రోజు జడ్జిమెంట్ లో కీలకమైన పాయింట్ ఇందాక 304వ పేజీలో ఏముందనేది శాంతిప్రసాద్ గారు క్లియర్ గా చదివి వినిపించారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి రాజధానిని నిర్ణయించిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కానీ, పునఃసమీక్ష చేసేటువంటి అవకాశం కానీ లేదు అని ఈరోజు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది.
ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం పాత చరిత్రను ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ జడ్జిమెంట్ పైన ఇప్పుడు చర్చ జరగాలి. ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ పైన చర్చ జరగాలి. ఈ 6 నెలల్లో టార్గెట్ చేస్తారా, లేదు ఇంకో సంవత్సర కాలం టైం కావాలని అడుగుతారా, దాని మీద చర్చ జరగాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంట్లో కూర్చున్నారు, మీకు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఏం జరగాలనే దాని మీద ఇప్పుడు చర్చ జరగాలి. దానిపైన క్లారిటీ ఇవ్వగలమా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందుకనే హైకోర్టు రియల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రివ్యూ చేసుకోవడానికి ఉందా లేదా అంటే వాళ్ళు ఏమంటున్నారు జడ్జిమెంట్ లో, అసలు లెజిస్లేచర్ కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా అధికారం లేదు అంటున్నారు. మరి ఎవరికి అధికారం ఉంది, ఎందుకు ఆ విధంగా వచ్చింది అనేటువంటిది న్యాయ నిపుణులు కానీ ఇంకా పైకి వెళ్ళాలన్నా ఏంటి అనేది. సార్ అల్టిమేట్ గా ఇది ఎవరి మీద కూడా ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది విస్తృతంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఇమిడి ఉన్నటువంటి వ్యవహారం అనే అనుకుంటున్నాము. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ఇప్పుడు మనం ఎక్కడ కట్టుకున్నా కూడా ఇక్కడ మనం నేను మళ్ళీ మీరు అదంతా ఎందుకండి, జడ్జిమెంట్ ఒకటి వచ్చింది కదా మనం ముందుకు పోవాలి కదా అని అంటున్నారు. అదే దాని మీద ఏ ప్రభుత్వాలకు కూడా అధికారం ఉండదండి ఇంకా ఇక్కడ అనేటువంటిది. కానీ కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ప్రభుత్వ కేంద్రానికి మిగతా అందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయం వేరేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ అధికారం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్. కాబట్టి అంతా కూడా న్యాయ కోవిధులతో మాట్లాడి మళ్ళా ముందుకు పోవాలి. ఇప్పుడు అమరావతి రైతులకు కానీ వాళ్ళు పర్సనల్ గా నష్టపోయిన వాళ్ళకి కానీ వాళ్ళకి అడెక్యువేట్ గా కాంపెన్సేషన్ చేయాలి. అందుకనే కదా సార్ రాజధాని ఏదన్నా కంప్లీట్ గా మారుస్తుంది వేరే విషయం. అక్కడ కూడా రాజధాని నగరం ఉంటుంది, అక్కడ కూడా రాజధాని నగరం క్యాపిటల్ ఉంటుందనేది మొత్తం తీసేయడం లేదు. కాబట్టి 3 ప్రాంతాల్లో పెట్టాలనేటువంటిది ఒక విధాన నిర్ణయము. దాని మీద ఇంకా అనేక మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఎట్లయితే అట్లా మనం ముందుకు పోదాం. రైట్, ఒక నిమిషం విల్సన్ గారు బీజేపీ నాయకులు విల్సన్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు, విల్సన్ గారు మీరేమంటారు? కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ కంటే పవర్ఫుల్. కేంద్రం చెప్పింది కాబట్టి రాష్ట్ర రాజధాని నిర్ణయం చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అసెంబ్లీకి ఉందా? ఏం చెప్తారు బీజేపీ నాయకులు? గుడ్ ఈవినింగ్ కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా. కేంద్రం చెప్పింది రాష్ట్రానికి అధికారం ఉందని. ఆ రాష్ట్రమే గత ప్రభుత్వం అనేది ఒక రాష్ట్రమే కదా. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడడానికి మళ్ళీ కొత్తగా వచ్చే ప్రభుత్వానికి అధికారం ఉందా లేదనేది ఇక్కడ ఒక క్వశ్చన్. అదే సమయంలో ఆల్రెడీ రైతులు బీజేపీ అనొచ్చు కదా, ఏమండి అయిపోయింది ప్రభుత్వానికి అధికారం లేదని అఫిడవిట్ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అదేనంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడే అధికారం మీకు లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మాటికి నిర్ణయాలు మీరు చెప్పలేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ కాదండి. హైకోర్టు ఏం చెప్పిందో దాన్ని మీరు హానర్ చేయాలి. ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేయండి హైకోర్టుని. మీకు జ్యుడిషియల్ మీద రెస్పెక్ట్ చేయకపోతే ఎలా? మీరు లేదని చెప్పడం లేదు. నేను జ్యుడిషియరీ మీకేదో గౌరవం ఉంది మాకు లేదని మేము అంటున్నామా? ఎట్లా మీరు ఎట్లా మాట్లాడతారు? ఏంటంటే కేంద్రం ఇంకొక ఆప్షన్ మిగిల్చింది. గోవింద్ రెడ్డి గారి వాదన ప్రకారం కేంద్రం ఇంకొక ఆప్షన్ మిగిల్చింది. కాబట్టి ఆ అధికారాన్ని నిర్ణయం తిరగదోడేటువంటి అవకాశం ఉందా లేదా ఆ అధికారం ఉపయోగించుకొని రాజధానిని మార్చే అవకాశం. మార్చడం అంటే ఆయన చెప్పినట్టుగా అక్కడ ఒక రాజధాని ఉంటుంది, మిగతా చోట్ల ఇంకో రాజధానులు పెట్టుకునే అవకాశం. అది ఇంకా లైవ్ లో ఉన్నట్టుగానే భావించాలా గోవింద్ రెడ్డి గారి వాదన ప్రకారం? విల్సన్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు చెప్పిన దాన్ని బట్టి ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2017లోని షెడ్యూల్ 2, 3 ప్రకారం ఏ విధులు ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్టీఏలు అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు తీర్పు చెప్తున్నా. ల్యాండ్ పూలింగ్ లోని భూములను ప్రభుత్వం కానీ సిఆర్టీఏ కానీ ఎవరికి తనఖా పెట్టకూడదు. 3 సిఆర్టీఏ చట్టంలో రూల్ 12(6) ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసిన తేదీ నుండి 1 నెల లోపున అమరావతి రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయాలి. సిఆర్టీఏ చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ ని అమలు పరచాలి. సిఆర్టీఏ చట్టం ప్రకారం రాజధాని 6 నెలల లోపు అభివృద్ధి చేయాలి.
రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి నివాసానికి అనుకూలంగా ఇవ్వాలి, ఇవన్నీ 3 నెలల లోపల ఇవ్వాలి అంటే నేను బ్రీఫ్ చేశాను జడ్జిమెంట్ ని. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారడం అనేది సాధ్యం కాదనేది కోర్టు స్పష్టం చేసింది. వీళ్ళ దగ్గర ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే రైతులతో చేసుకున్న ఒప్పందం 3 రాజధానులు మాదే, మొత్తం సెక్రటరియట్ తర్వాత అసెంబ్లీ మిగతా అన్ని ఇక్కడ కడతామని, రాజధాని ఇక్కడ కడతామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ దీన్ని డెవలప్ చేస్తారు వాళ్ళ భూములు అని చెప్పని వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే శాసన రాజధాని ఇక్కడ పెట్టి కార్యనిర్వాహక రాజధాని మేము విశాఖపట్నం పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని కోర్టు స్పష్టంగా కొట్టేసింది. కోర్టులో ఎలాంటి అవకాశాలు లేవు. రైట్, ఒక్క నిమిషం విల్సన్ గారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ హైకోర్టు తీర్పుకు సంబంధించి ఆయన వివరణ ఇస్తున్నారు, అది లైవ్ లో చూద్దాం. పరిపాలన కట్టుబడి ఉన్నా అంటున్నారు. ఒకవేళ 3 రాజధానుల చట్టం మళ్ళీ తేవాలనుకుంటే రైతులతో కూడా మాట్లాడతారా? అందరితో రాష్ట్రం 5 కోట్ల మందితో మాట్లాడతాం, 5 కోట్ల మంది తీసుకుంటాం. ఆల్రెడీ తీసుకున్నాం కూడా ఇంకా ఎక్కడో ఒకరో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. అంతే ఒకరి అభిప్రాయంతో ఒక వర్గ అభిప్రాయంతో ఒక ప్రాంత అభిప్రాయంతో మనం వెళ్దాం. నేను చెప్పాను కదా, రాజధాని అంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది. మ్యాండేట్ అనేది ఎవరు మాట్లాడారు బాబు? పేరు బాబు దయచేసి సభలో తెలుస్తుంది. నా పేరు సత్యనారాయణ. నేను రాష్ట్రంలో మంత్రిని. మీరు ఏ ఛానల్? ఏబిఎన్. అది మీ మ్యాండేట్ ఏబిఎన్ తాలూకా అభిమాతం. మ్యాండేట్కి వెళ్ళాలి అనేది ఏబిఎన్ తాలూకా అభిమాతం. మా ప్రభుత్వ విధానం మా విధానం మాకు ఉంది. హైకోర్టు తీర్పు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎంత అనగదొక్కాలని చూసినా కూడా ప్రజలే విజయం సాధించారని చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడండి. అది నాలుగుగా తాటి పట్టారు చెప్పండి. ఏం చెప్తాడండి? ఈ అహంకారం ఎందుకు చేస్తామని మేము అహంకారం చంద్రబాబు ఏం చెప్తాడు? చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు కార్యక్రమం చేయలేకపోయాడు? ఏం చేస్తాడు? నిన్న చెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాజం కోసం చేయాలంటే సామాజిక వర్గం కోసం ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదు. వ్యక్తుల కోసం కార్యక్రమాలు చేయవు, వ్యవస్థ కోసం కార్యక్రమాలు చేయాలి. వ్యవస్థని పటిష్టం చేయడానికి కార్యక్రమాలు చేయాలి. చెప్తారు చెప్పకపోతే ఏం చెప్తారు మరి? ఎందుకు మరి మాల మీద ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలు? నిన్ను మాల భూముల మీద ఎందుకు వచ్చాయి ఇవన్నీ? మిగతా ఎందుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళ ఆప్తులు పడట్లేదు? ఎందుకు జరిగినాయి కార్యక్రమాన్ని? అవన్నీ ఇంకో సబ్జెక్ట్ అయిపోతాం, మళ్ళీ రేపటి అయిపోతుంది వ్యవహారం. కాబట్టి ఏదైనా కూడా కరెక్టే, మీకు కాదలేదు. మీ అందరూ కలిస్తేనే ఇవన్నీ వస్తాయి. కానీ ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ ఇవన్నీ కలిస్తే కాదు కదా. అతో 2 కలిస్తే అవుతాయి, కానీ ఛానల్స్ అవుతాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 5 ఉంటే 5 4 ఉన్నాయి కదా. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని డీవేట్ అయితే వాళ్ళ హక్కులు ఉల్లంఘన అంటూ కూడా హైకోర్టు ఈ రోజు కామెంట్ చేశారు. ఎవరు వాళ్ళకి ఇమ్మన్నారు? మరి గవర్నమెంట్ చేసిన భూములు ఇమ్మన్నారు, ఇస్తున్నాము. ఎవరు ఉన్నారు? రోడ్లు ఇమ్మన్నారు, వేస్తామని చెప్పాం, సరదాగా చెప్పాం. అంతకు ముందు ఇచ్చిన యాన్యుటీ సంవత్సరాల కంటే సంవత్సరాలు పెంచుతామని కూడా చెప్పాము. ఇవన్నీ ఎక్కడ కూడా మేము డివైడ్ అవ్వలేదు. ఎవరితో డివైడ్ అవ్వడం మా ఉద్దేశం కూడా కాదు. డివైడ్ అవ్వడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ. దయచేసి ఇది ఓకే. రైట్, బొత్స సత్యనారాయణ ఒక క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు తీర్పు పైన వికేంద్రీకరణే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనేది ఒక క్లారిటీ. మరోవైపు నుంచి కేంద్రం పార్లమెంట్లో చేసిన ప్రకటనని ప్రామాణికంగా తీసుకోవాలి, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పని అంటున్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథ్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. విశ్వనాథ్ గారు, ఈ పొద్దు నుంచి జరిగినటువంటి పరిణామాలు, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్
అలానే అధికార పార్టీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా. ఇందాక మధ్యలో ఆపారు. రైట్, కేశవ్ గారు ఒక నిమిషం విశ్వనాథ్ గారు మాట్లాడే ముందు విల్సన్ గారు కంప్లీట్ చేయండి. ఎస్, 100% ఈ ఆర్గ్యుమెంట్ అంతా సెల్ఫ్ గోల్ ఆర్గ్యుమెంట్లే, ఇంకా అందులో ఇంకొక మాటలే. ఎందుకంటే అన్ని అంశాలు క్రోడీకరించి రైతులతో చేసుకున్న ఒప్పందం, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ఏ ప్రభుత్వానికి హక్కు లేదని చెప్పి హైకోర్టు స్పష్టంగా డైరెక్షన్. కానీ ఒకటి అంటే విల్సన్ గారు ఇప్పుడు ఒక క్లారిటీ, విల్సన్ గారు ఒక క్లారిటీ, హైకోర్టు చెప్పింది మేము ఆల్రెడీ చేస్తాము అనేటువంటి అంశం బొత్స సత్యనారాయణ గారు ప్రస్తావిస్తున్నారు. రోడ్లు డెవలప్ చేస్తాం, ప్లాట్లు ఇస్తాం, ఇవ్వమని చెప్పి ఒక రాజధాని అక్కడ ఉంటుంది, ఒక రాజధాని అక్కడ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సిఆర్డీఏ చట్టం ప్రకారమే చెయ్యాలి అనే నిబంధన తీసుకొస్తే మళ్ళీ నిధుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బాల్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వమే పెడుతున్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని అంటే బీజేపీ ఈ విధంగా డిఫెన్స్ లో పడుతుంది అనుకోవచ్చా? సిఆర్డీఏ చట్టం ప్రకారం ఏముంటుందో, ఏమైనా ఒప్పందం చేసుకున్నారో దాన్నే హానర్ చేయాల. ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు ఆ దేవుళ్ళు దిగొచ్చినా సరే, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి, సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత నిజమో అమరావతి రైతుల్లో వాళ్ళు చేస్తున్న పోరాటం, న్యాయ పోరాటం అనేది కూడా అందరూ ఒప్పుకున్నారు. ఎంటైర్ సివిల్ సొసైటీ కంటే ఎవరు గొప్పలు కాదు. బొత్స గారు కూడా గొప్ప కాదు, రెడ్డి గారు కూడా గొప్ప కాదు. నేనేమంటానంటే నేనేమంటానంటే ఇక్కడ రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు. ఒకే ఒక అవకాశం ఉంది. ఇంత ముందు కూడా చెప్పా రైతులతో మీరు మొత్తం భూములు కొనుక్కోండి, 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు 2015 2003 యాక్ట్ ఏదో 13 యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం భూములు మొత్తం మీరు కొనుక్కొని మీరు వాళ్ళతో సెటిల్ చేసుకునే వరకు మీరు అంగుళం కూడా కదలడానికి అవకాశం లేదు. నేను ఇంకోటి కూడా చెప్తాను, న్యాయపరమైన రాజధాని కూడా కర్నూలు కూడా మీరు తీసుకెళ్లారు. ఇది ఫ్యాక్ట్. ఏదైనా రైతులతో మీరే కదండి అడిగింది, మీరే కావాలని తీర్మానం చేసింది మీరే కదా. అవునండి, మేము చెప్తున్నాం కదా ఏది పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏది పాసిబిలిటీస్ లేదని చెప్పి అది రైతులు కన్విన్స్ చేస్తే సాధ్యం అవుతుంది. చేస్తే సాధ్యం అవుతుంది. మీరు రైతులు కన్విన్స్ చేయకుండా వాళ్ళని ఆందోళన రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు మీరు ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు? అంత ధైర్యం ఉన్న వాళ్ళు, అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు గోవింద్ రెడ్డి గారు, ఆ రోజు మీకు సెల్ఫ్ గోల్ పడిపోయింది. కాబట్టి మీ న్యాయవాదులు కానీ మీ అడ్వకేట్ జనరల్స్ కానీ మీకు ప్రాపర్ డైరెక్షన్స్ ఎవరు ఇవ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే గుడ్డెద్దు చేతిలో పడ్డట్టుగా ఈ ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. దిస్ ద ఫ్యాక్ట్. అందుకని నేనేమంటానంటే ఒక సహజ న్యాయం ఉంటుంది. ఆ సహజ న్యాయానికి అనుకూలంగా పోవాలి ఎవరైనా సరే. వ్యక్తిగతంగా మాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండదు, గోవింద్ రెడ్డి గారి మీద కోపం ఉండదు, బొత్స గారి మీద కోపం ఉండదు. కానీ మీరు సివిల్ సొసైటీలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఎంటైర్ సహజ న్యాయం ఒకటి ఉంటుంది. ఆ సహజ న్యాయం ప్రకారం రైతులు చేసే పోరాటం న్యాయమైంది, ధర్మైంది కాబట్టి ఎంటైర్ సొసైటీ వాళ్ళకి నిలబడింది. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఇందుకే నిలబడతారు. అందులో ఇంకొక మాట లేదు. 100% వాళ్ళు జయిస్తారు. రైతులు ఎప్పుడు ఓడిపోరు. రైతులు నథింగ్ బట్ గాడ్. రైట్ విశ్వనాథ్ గారు మీరు ఏమంటారు? ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ ఒక క్లారిటీ ఇచ్చే దిశగా ఉన్నాయి. కానీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాట ప్రకారం చూస్తే ఇంకా ఒక ఆశ ఉంది. వికేంద్రీకరణ చట్టాన్ని మళ్ళీ తీసుకురావడానికి కావచ్చు, లేదా వికేంద్రీకరణ అంశాన్ని తెరపైన ఉంచడానికి. ఏమంటారు మీరు? అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో 2022వ సంవత్సరంలో దీన్ని ముగించడము ఇష్టం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక గౌరవ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం సుదీర్ఘమైనటువంటి తీర్పులో చాలా అంశాల మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. అమరావతిలో రాజధాని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడంతో పాటుగా రైతులు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిందే. ఆ ఆదుకునే విషయంలో వెనక్కి వెళ్ళేటందుకు వీలు లేదని విస్పష్టంగా గౌరవ న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. సో ఇది పూర్తయిన తర్వాత సహజంగానే రెండు పక్షాలు అంటే ఒకవైపు ప్రభుత్వం ఉంది, మరోవైపు రైతులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరి ఏంటి అనేటువంటిది ఇక్కడ ఆసక్తికరంగానే ఉంది. ప్రభుత్వ వైఖరిని సీనియర్ మంత్రి అంటే ఈ రాజధాని వ్యవహారాలు చూస్తున్నటువంటి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి మరియు క్యాబినెట్లో కూడా బహుశా ఆయనే అందరికంటే సీనియర్గా కూడా ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే కనుక ఈ న్యాయ పోరాటం అనేటువంటిది 2-3 టెక్నికల్ అంశాల ప్రాతిపదికన ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు హైకోర్టు కూడా దీన్ని బహుశా ఎక్స్పెక్ట్ చేసే అంచనా వేసే ఇలా ఉంది. ఈ మ్యాండమస్ అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది, అట్లాగే ఈ భూముల్ని లేనట్లయితే రైతులను అభివృద్ధి చేయడం అనేటువంటి దాని మీద పర్యవేక్షణ కొనసాగుతుందని కూడా హైకోర్టు చెప్పింది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం మరోసారి
కోర్టులతోటి లేదా న్యాయ వ్యవస్థతోటి ఢీకొనేటువంటి పరిస్థితే కనిపిస్తుందని అనుకోవచ్చు. సో ఇది రాజకీయంగా చూసుకున్నట్లయితే వైసీపీ లేదన్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు మాత్రం తమ పాత స్టాండ్ ఏదైతే ఉందో దానికి స్పష్టంగా క్లియర్గా కట్టుబడి డి అంటే డి అంటున్నట్టుగానే ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు కేశవ్ గారు. రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు, ఒక క్లారిటీ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ ఎక్కువ, శాసన వ్యవస్థ ఎక్కువ. ఈరోజు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు. అలానే ఇప్పుడు బొత్స గారు రైజ్ చేసినటువంటి అంశం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నామని ఒక క్లారిటీ ఇస్తున్నారు. అలానే న్యాయ సలహా తీసుకుని ముందరకు ఏ విధంగా వెళ్ళాలి అంటే ఈ ఫ్రిక్షన్ అనేది విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా 2022లో కాదు 2023 దాకా 24 దాకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అవకాశాలు చట్టపరంగా కానీ న్యాయపరంగా ప్రధానంగా న్యాయ వ్యవస్థ సమీక్షకు నిలబడేటువంటి అంశాలేనా ఇవన్నీ? కేశవ్ గారు, అసలు బొత్స గారే వారి ప్రవర్తన, వారి మాట తీరు ఎట్లా ఉంటుందంటే ఎంత స్పష్టమైన విషయాన్ని అస్పష్టంగా చెప్పడంలో ఆయన గరుడు ఎవడు లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. అసలు నాకు తెలిసి ఆ శాఖకి మంత్రి ఆయన అసలు తీర్పు చదివాడో లేదో నాకైతే నిజంగా నవ్వు వస్తుంది అతను మాట్లాడుతుంటే. నిజంగా ఒక 5-6 నిమిషాలు మీరు టైం వేస్ట్ చేశారు అతని యొక్క టెలికాస్ట్ ప్రసారం చేసి. అంటే వాల్యుబుల్ గవర్నమెంట్ వెర్షన్ కదా, వాల్యుబుల్ గవర్నమెంట్. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ తీర్పు ప్రధానంగా అమరావతి రైతులతో జరిగిన ఒప్పందం 9-14 మీద ఆధారపడి ప్రధానంగా ఇవ్వటం జరిగింది. ఇది గుర్తు పెట్టుకోవాలా ఆ శాఖ మంత్రి గారు. తీర్పులోని అంశాలు వాళ్ళు వివరించినవి 301వ పేజీలో వాళ్ళు ఏం చెప్పారు అంటే మొత్తం జిస్ట్ చెప్తారు, మొత్తం చదవను. దయచేసి అందరూ వినాలి, ప్రపంచానికి కూడా తెలియాలి. ఎందుకంటే చాలా మంది ప్రజలకు ఏం చెప్పారు అనేది సామాన్య ప్రజలకు తెలియదు కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలి వాళ్ళు. 914లో ఉన్నది స్టాట్యూటరీ కాంట్రాక్ట్. దాన్ని వైలేట్ చేస్తే స్టేట్ కానీ ఏపీసీఆర్డీ కానీ చేస్తే కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఆర్టికల్ 22-26 కింద కాలం ఏలో చెప్పారు. పేజ్ నెంబర్ 301 జడ్జిమెంట్. అలాగే వాళ్ళు ఒక కొత్త పదాన్ని ఖాయం చేశారు. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ని డిఫీట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇదే మొదటి నుంచి మేము జనసేన పార్టీ కూడా చెప్తున్నాం. తర్వాత ప్రొప్రైటరీ ఎస్టాపుల్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇక్కడ. ఇది నూతన ప్రిన్సిపల్. ఇక ఏ స్టేట్ కానీ ప్రతిసారి స్టేట్ ఆర్ ఏపీసీఆర్ సైమల్టేనియస్గా చెప్తున్నారు తీర్పులో. అవి కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు కానీ నిలబెట్టుకోలేకపోతే లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము కోర్టు అప్రాపరేట్ ఆర్డర్స్ ఇష్యూ చేయవచ్చు. ఆ అధికారం కోర్టుకు ఉంది. అలాగే ఈ రైతుల యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిన కోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని చెప్పుకుంటూ వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చెప్తుంది, రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని. ఆ పదాన్ని ఇక్కడ ఎత్తిరాయడం జరిగింది. క్లాస్ జీలో పేజ్ నెంబర్ 303. చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ టు చేంజ్ ది పాలసీ అని చెప్తూ సడన్ స్టాపేజ్ ఆఫ్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డ్యూ టు an alleged financial crisis or otherwise is impermissible and thereby the state or CRD are held responsible for the total amount spent on the development activities on the data to the public in general. State or APCRD failed to maintain the trust and acted against the good governance and violated constitutional trust. రాజ్యాంగం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పడం జరిగింది అక్కడ. ఇంకా నోటిఫైడ్ మాస్టర్ ప్లాన్ మీద ఎటువంటి డీవియేట్ చేయడానికి వీల్లేదని చెప్పింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలా. ఇక్కడ మాస్టర్ ప్లాన్ లో ఒక క్లాసు వీళ్ళు పెట్టి ఎస్సీ ఎస్టీలకి మేము భూములు ఇళ్ల స్థానం కోసం ఇస్తామని ఒక ప్రయత్నం చేశారు. ఆ రైతులతో ఆల్టర్నేటివ్ టెంట్ నడిపించారు. ఇప్పుడు అది కూడా చల్లదని చెప్పింది. అలాగే అత్యంత ముఖ్యమైన పాయింట్ పేజ్ నెంబర్ 304. Legislature has no legislative competence to pass any resolution or law for the change of capital. ikkadi నుంచి ముఖ్యం or bifurcating or trifurcating the capital city. ఇంత విస్పష్టంగా పేజ్ నెంబర్ 304 ఆఫ్ జడ్జిమెంట్ లో క్లాస్ ఐలో ఉంటే బొత్స సత్యనారాయణ గారు ఏ నోటితో మాట్లాడతారండి? మేము ఇంకా మా విధానం 3 రాజధానులు అంటూ. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం ఒక పాయింట్ అంటే ఈ రాజధానిని యథాతథంగా ఉంచి మరొక 2 రాజధానులు ఏర్పాటు చేస్తాం అనే వాదన కూడా నిలబడదంటారు.
అస్సలు ఏమాత్రం నిలబడదు సార్. రాజధాని అనే పేరుతో మీరు ఏం చేశారు? మీకు ఇంకొక విషయం చెప్తారు, అత్యంత కీలకమైన విషయం, వీళ్ళు పూర్తిగా మర్చిపోతుంది. పేజ్ నెంబర్ 305 క్లాస్ 5 లో ఉంది, పారా 5 లో, while declaring that the AP state legislature has no legislative competence to enact any law for shifting the 3 organs of the state, we find it appropriate అని చెప్పుకుంటూ వస్తూ పాయింట్ నెంబర్ 6 లో సార్, interim directions issued earlier in pending writ petition shall continue to operate until further orders. ఈ పాయింట్ చాలా కీలకం, ఎందుకంటే ఈ ఎర్లియర్ ఇంటరీ మార్క్స్ ఇచ్చారు. ఒక్క ఆఫీస్ అంటే ఒక్క ఆఫీస్, ఒక కుర్చీ కానీ ఒక టేబుల్ కానీ మీరు ఈ రాజధాని ప్రాంతం నుంచి మీరు తరలిస్తే ఎవరైతే తరలించి ఆ ఉద్యోగుల దగ్గర నుంచి మేము వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తామని చెప్పారు. ఆ ఆర్డర్ స్టిల్ హోల్డ్స్ గుడ్. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, ఏ లిటిగేషన్లో అయినా సరే ఆ లిటిగేషన్ ముగిసిపోగానే ఆ ముఖ్యంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో అక్కడతో కథ ముగిసిపోతుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్టీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్టీ కాదు, ఇక్కడ కథ ఇంకా పూర్తిగా సుఖాంతం కూడా కాదు. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలా? ప్రభుత్వం మీద మాకు ఇంకా అయిపోయింది, మేము సుప్రీంకోర్టు పోతాం పోతే మళ్ళీ మాడి పగిలిపోద్ది. రంగుల విషయంలో ఎట్లా మాడిపోయిందో, తెలుగు మీడియము ఇది ఇంగ్లీష్ మీడియం అనే దాని మీద ఎట్లా మాడు పగిలిందో, ఈసారి అంతకు మించి 10 మాడు పగులుతుంది. అందుకనే టైం ఫ్రేమ్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఏం చెప్పింది, సిఆర్డిఏ మీద స్టేట్ మీద ఏం బాధ్యత పెట్టింది? ఇన్ వ్యూ ఆఫ్ ది ఫైండింగ్స్ సమ్డ్ అప్ అబౌట్ వి ఇష్యూ కంటిన్యూస్ mandamus with the following directions. The state and APCRD are directed to discharge their duties enshrined under Schedule 2 and Schedule 3 of the Land Pooling Rules 2015. అంటే Schedule 2 ఏమో APCRD మీద బాధ్యతలు చెప్పింది ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి, Schedule 3 ఏమో స్టేట్ గవర్నమెంట్ మీద అప్పచెప్పింది బాధ్యతలు. ఆ బాధ్యతలు మీరు పూర్తిగా నిర్వర్తించాలని కంటిన్యూస్ మ్యాండమస్ ఇచ్చింది. మీరు దీన్ని స్టేట్ ఇచ్చుకోగలరా? అలాగే ఇంకొకటి, స్టేట్ ఆర్ APCRD ఆర్ డైరెక్టెడ్ నాట్ టు ఎలిమినేట్ ఆర్ మార్టిగేజ్ ఆర్ క్రియేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఆన్ ది ల్యాండ్ పూల్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోయింది, మొన్న మేము అమరావతికి మేము అది చేస్తాం ఇది చేయబోతామని ఆ భూములకు సంబంధించి వాటిని ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి అప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా పేజ్ నెంబర్ 306 ఆఫ్ జడ్జిమెంట్ పాయింట్ నెంబర్ 2 లో నిరోధించింది. తర్వాత స్టేట్ ఆర్ APCRD ఆర్ డైరెక్టెడ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ సిటీ and region, providing basic amenities like roads, drinking water, drainage, electricity in terms of Section 58 of APCRD Act, read with Rule 12(6) of LPS. Within 1 month, time frame పెట్టింది, within 1 month from this order. అంటే ఈ రోజు నుంచి 4 రోజుల్లోపు. 4వ పాయింట్, స్టేట్ ఆర్ APCRD ఆర్ డైరెక్టెడ్ టు కంప్లీట్ ది టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ యాజ్ పర్ Section 61. అన్నిటికన్నా ముఖ్యమైనది, state is directed to construct and develop, state, not the APCRD, state directed to construct and develop Amaravati capital city and capital region within 6 months time as agreed in the terms and conditions of agreement number 9.14. ఇంకొకటి, the state and APCRD are further directed to deliver and hand over developed reconstituted plots in Amaravati capital region on the ground to the landholders who surrendered their land within 3 months. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఆఖరి పేరా, the state and APCRD are directed to file separate affidavits with regard to progress of development in terms of direction issued herein above. This is the last nail on the state government. స్టేట్ గవర్నమెంట్ కి ఎక్కడ కూడా అసలు ఏమాత్రం ఒక అంగుళం కూడా అటు ఇటు గసడానికి వీలు లేకుండా పేజ్ నెంబర్ 307 ఎండ్ పారాగ్రాఫ్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు వెళ్ళమంటే బొత్స వచ్చాడు కానీ సుప్రీంకోర్టుకి, వారు ఎవరు కొన్నారంటే మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి మళ్ళీ టైం పర్చేజ్ చేసుకుంటాము, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ఆపరేటివ్ పోర్షన్ని అనే ఊహలో ఉన్నట్టున్నారు. వాళ్ళకి ఎవరైనా పిడి న్యాయవాదులు ఉంటారు, వాళ్ళ డబ్బుల కోసం సొమ్ముల కోసం అటువంటి ప్రథమ చెత్త సలహాలు ఇచ్చుండొచ్చేమో, కానీ మాడు బట్టికి విపరీతంగా పగిలిపోతుంది ఏపీ గవర్నమెంట్ మధ్య. నేను స్పష్టంగా చెప్తున్నాను, అసలు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదన్నప్పుడు మీరు దాన్ని ఉందనుకొని మీరు వెళితే, ఇక మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, లెజిస్లేచర్ గొప్పదా జ్యుడిషియర్ గొప్పదా అని. లెజిస్లేచర్ ఎప్పుడు గొప్పది కానీ లెజిస్లేచర్ గొప్పదని లెజిస్లేచర్ ఊహించుకుంటుంది. రాజ్యాంగం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇచ్చింది. రాజ్యాంగాన్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత జ్యుడిషియరీదే.
పార్లమెంటరీ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు ప్రజల ఆశలకు అవకాశాలకు అనుగుణంగా లా పాస్ చేయగలరు తప్పితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న లా పాస్ చేస్తే ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ 226 కానీ ఆర్టికల్ 32 కింద కానీ వాటిని స్ట్రక్ డౌన్ చేస్తుంది. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉండదు. మీరు ఉదాహరణ మొన్న మోడీ గారు చూడండి, ఎంత గౌరవంగా ఎంత హుందాగా ఆ 3 చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొని జాతికి క్షమాపణ ఇచ్చారు. అది హుందాతనం అంటే. ఆ హుందాతనం కూడా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపించింది. ఈ రోజు కూడా బొత్స ఆ రకంగా మాట్లాడతారంటే వీళ్ళు ఏమాత్రం క్షమారులు కాదు పాలన చేయడానికి. రైట్. గోవింద్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? పాయింట్ టు పాయింట్ ప్రసాద్ గారు అనాలిసిస్ చేశారు. ఇప్పుడు కేశవ్ గారు చెప్పండి. శాంతి ప్రసాద్ గారు నుంచి నేను ఆయన పైకి వెళ్తే సుప్రీం కోర్టుకి వెళ్తే వాళ్ళ బొచ్చ పగిలిపోద్ది సార్లు అంటే ఇంకెందుకంటే ఇంకా మనం ఎవరికి అప్పీల్ చేసుకోకూడదు అంటే ఇంకా సుప్రీం కోర్టు పోకూడదు. ఇదంతా కూడా ఆయనకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. మస్ట్ మనం గౌరవించాలి. హైకోర్టు జడ్జిమెంట్ ఆయన అన్ని చదివినాడు. కానీ ఏం జరుగుతుందో అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అయింది. కానీ ఎవరు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము శాంతి ప్రసాద్ గారు పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ యాంగిల్లోనే కాదు, ఆయన లీగల్ ఎక్స్పర్ట్, ఆయన హైకోర్టు అడ్వకేట్. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన తీర్పు మొత్తం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకట్లయితే ఇంక సుప్రీంకోర్టులో మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకూడదు. అంటే మాకున్నటువంటి మినిమం నాలెడ్జీనే ఆయన లీగల్ లిబరరీ కావచ్చు, నేను కాదనడం లేదు. బట్ మాకున్నే మినిమం తెలివితేటలతో మేమేమంటున్నామంటే ది స్టేట్ ఆర్ ఎవ్రీ పర్సన్ ఇస్ ద రైట్ టు గో టు అపీల్ టు ది హైయర్ కోర్ట్ అనేది నాకున్నటువంటి నాలెడ్జ్. ఇది ఒకటి. రెండోది మోడీ గారు మీరు చెప్తున్నారు. మోడీ గారు ఆ 3 రైతు చట్టాలు కూడా చాలా కరెక్టు. అది రైతుల ఇంట్రెస్ట్ కోసమే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సిక్కు వాదం అది వేరే విధంగా అక్కడ ఉండేటువంటి దాంతో నేను వేరే ఈ దేశ ప్రయోజనాలకు ఈ డిసింటిగ్రేట్ కాకూడదు అని. కానీ రైతులకు ఏ విధంగా కూడా అది చట్టం అది కరెక్ట్ రైతుల కోసమే నేను చేసినానని చెప్పి కూడా ఆయన సుదీర్ఘంగా చెప్పినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనం అంటే ఇప్పుడు దీన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆయన మేము కూడా అందుకనే హుందాగానే ఇది లీగల్ గా ఇబ్బంది వచ్చినా విత్డ్రా చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇందులో మనము దీంట్లో లెక్కన ఉంది మేమిచ్చిన చట్టంలో అని చెప్పి ఇదంతా కూడా సార్ ఏది ఏమైనా కూడా ఎస్ మనం వీ హ్యావ్ టు ఆనర్ ది జడ్జిమెంట్. హైకోర్టు ఇచ్చినటువంటి అనేక పాయింట్లు ఇచ్చినారు. బట్ ది స్టేట్ గవర్నమెంట్ అది ఇప్పుడు ఇదంతా కూడా మేము మాకు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు మేము ఇది ఆల్ ది ఇట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు అప్రోచ్ ది హైయర్ అథారిటీ టు టేక్ ది లీగల్ ఒపీనియన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. మేము పబ్లిక్ ప్రజల కోసమే ముందుకెళ్తామంటున్నాం తప్ప ఇందులో ఇంకొకటి కాదు. ఈ సరళ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ మేము ఆ ఉద్దేశంతో తప్ప ఇందులో మేము ఏది ఏమైనా కూడా మేము చెప్పడమే కరెక్ట్ అని చెప్పి కూడా మేము ఒక పిడివాదానికి పోవాలనే ఉద్దేశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉందాగానే విత్డ్రా చేసుకున్నారు. ఇది లీగల్ గా కరెక్ట్ గా లేదు, ఇచ్చినటువంటి చట్టంలో లోపభూయిష్టం ఉంది అని చెప్పి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అనేది ఒకటి. గోవింద్ రెడ్డి గారు టైం లైన్స్ జడ్జిమెంట్ లో క్షమాపణ చెప్పారా? అమరావతి రైతులకు క్షమాపణ చెప్పారా? వాళ్ళ మానవ హక్కులు ఉల్లంఘించినందుకు ఈ రోజుగానే చెబుతారా? ఇప్పుడు ఎవరి మానవ హక్కులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వము ఏది చెడ్డ చేయలేదు. వాళ్ళకు అమరావతి రైతులకు ఏదైతే లెజిటిమేట్ గా ఇవ్వాలనో ఏదైతే చట్టబద్ధంగా రావాలనో అన్నీ కూడా చేయాల్సింది అది చేస్తాం. మాకు వీఆర్ నాట్ అగెనిస్ట్ ది అక్కడ ఉండేటువంటి రైతుల మీద. ఇది రైతు ప్రభుత్వం అండి. మాకు ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ లో ఇంత పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదని కేంద్ర ప్రభుత్వమే గుడ్ గవర్నెన్స్ లో మాకు అవార్డు ఇచ్చింది. మీరు విల్సన్ గారు మీరు అది మర్చిపోకూడదు. మీకు రాజకీయంగా మీకు ఏది అవసరం వచ్చే మీరు అట్లా మాట్లాడదానికంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి చనిపోయిన 180 మంది రైతుల ప్రస్తావన ఇందాక వరలక్ష్మి గారు చేశారు.
వాళ్ళకి సంబంధించి పరిహారం కానీ ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేశవ్ గారు దేనికి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వము అంటే ప్రభుత్వం ఉన్నటువంటి ధనాన్ని అది చట్టబద్ధంగానే ఖర్చు పెట్టాలి. ఇదో మనం 10 కోట్లు తీసుకొని ఒక్కొక్కరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఒక వ్యవస్థ ప్రభుత్వం అనేది. అందులో రియల్ గా ఏంటి అని చెప్పి ఆ ఎంక్వైరీలోకి వచ్చినప్పుడు ఆ రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేటువంటి విషయమో గాని మేము రైతుల మీద కక్షపాత మేము ఒకటే సార్ బేసిక్ గా నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాను, ఇదంతా లోపభూయిష్టమైనటువంటి విధానం వల్లనే ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి రైతులు నష్టపోయినారు. ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడమే ప్రభుత్వం చేసిన తప్పు అనేటువంటిది మా పార్టీలో మేము ఆలోచన చేస్తున్నాం. రైట్, విల్సన్ గారు చెప్పండి. కేశవ్ గారు, ఎప్పుడైతే వాళ్ళు కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకున్నారో ఈ రోజు బొత్స గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. అసలు మళ్ళీ మీరు కేసే విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేదేంటి? కొత్త కోణాలు ఎంత ఎలా ఉందంటే ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరు లాయర్లను మేపాలని రాష్ట్రపతి సుమ్మనంత నిరంజన్ రెడ్డిని ఒక అడ్వకేట్ ఉంటాడు, అన్ని కేసులకు ఆయనే. మరి అటువంటి వాళ్ళ కోసం మేపడం కోసం ఈ డబ్బులను తీసుకెళ్లి సినిమాలో పెడుతుంటాడు ఆయన. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా తప్పుడు సలహాలు ఇచ్చి ఆయన రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. గోవింద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పక్కన కూర్చొని వాస్తవాలు చెప్పొచ్చు. ఎందుకంటే తన నాయకుడు బాగుండాలని కోరుకోవాలా, అతనికి మంచి పేరు రావాలని కోరుకోవాలా. ఇక్కడ ఇది ఎక్కడ మా బొత్స గారు వచ్చి ఒక పక్క కోర్టులో విత్డ్రా చేసుకుని కేసు ఏమన్నా కేసు ఉందా? మీ కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు పోయేదేంటి? దీన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నామని కోర్టుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు దాన్ని హానర్ చేయాలి కదా. మళ్ళీ మేము బయటకు వచ్చి మాకు 3 రాజధానులు ఉన్నాయి, మా విజన్ మాకుంది, మా విజన్ మాకుంది అంటే అది ఎలా అర్థం చేసుకుంటారు పబ్లిక్? కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా. అంటే లెజిస్లేషన్ విషయంలో కాంపిటెన్సీ లేదు అనేది మాత్రమే మేము డిఫరెన్స్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అన్నట్టుగా విల్సన్ గారు ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలకు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏమీ వేరే నిర్ణయం చేయడానికి వీల్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంది. మీరు అక్కడ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కేంద్ర ప్రభుత్వం, డిపార్ట్మెంటే ఉంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల హక్కు ఉందన్న దగ్గర మాకేం ఇంకొక మాట లేదు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలా లేదనే దగ్గర ఒక పార్లమెంట్ లో చట్టం చేయాలా. పార్లమెంట్ లో చట్టం చేయాలంటే మీ పార్లమెంట్ లో మెంబర్స్ ఉన్నారు, మీరు దీన్ని ప్రవేశపెట్టండి. మీకుండే రైట్స్ ఏంటంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకునేలాగా ఒక చట్టం చేయాలని మీరు డిమాండ్ పెట్టండి. మిగతా మిత్రపక్షాలు కూడా ఒప్పించండి, అప్పుడు మీకు సాధ్యం అవుతుంది. లేదా నేను మీకు మళ్ళీ మార్గంగా చెప్తున్నా, రైతులకు 2 లక్షల కోట్లు ఇచ్చేసి అట్లా 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు కదా, వాళ్ళతో సెటిల్ చేసుకోండి. అప్పుడు తప్ప మీకు ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని చాలా స్పష్టంగా ఈరోజు ఇచ్చిన సిఆర్డిఏ చట్టం రూల్ 12 ప్రకారమే ఆదేశాలు జారీ చేశారు కదా. సిఆర్డిఏ చట్టం సెక్షన్ 61 ప్రకారం టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ అమలు పరచాలన్నారు కదా. సిఆర్డిఏ చట్టాన్ని 6 నెలలు అమలు చేయాలన్నారు కదా. చాలా స్పష్టంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు నట్లు బోల్డ్ తీర్చాల్సిన అవసరం లేదు, తప్పులేదు. ఇప్పుడు ఎందుకంటే మీ విజన్ మీకు ఉండొచ్చు, కానీ అది ఎన్నికల ముందు 30,000 ఎకరాలు కావాలని కోరుకుంది మీరే. కాబట్టి అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకొని మీరు ఈ రోజు మాట తప్పి మడం తిప్పడం అనేది తప్పది. అది ఎలాంటి పరిస్థితుల్లో విశ్వనాథ్ గారు, ఒకవేళ పైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళితే కనుక వెళ్లే అవకాశాలు ఉంటే అక్కడ కన్సిడర్ చేయడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అయితే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాము, 3 రాజధానుల నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదన్నట్లయితే కనుక వేరే మార్గాలను అన్వేషిస్తారా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ప్రభుత్వం ఇక్కడ దోబూచులాట ఆడుతోంది అనేటువంటిది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిగో గౌరవ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, మేము దీన్ని కట్టుబడుతున్నాం, దీన్ని ఇలా ఇది చేస్తున్నామని తెరదించడానికి అయితే సిద్ధంగా లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది ప్రభుత్వానికి షాక్ అనో లేదా ప్రభుత్వం ఇది ఊహించనిది, ప్రభుత్వం దీన్ని అలా అనుకోలేదు అనుకోవడానికి ఏమాత్రం లేదు. ప్రభుత్వం కూడా ఈ కొంతకాలంగా వేస్తున్నటువంటి అడుగులు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పు వస్తుందనేటువంటి అంచనాతోటే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వము
చిత్తశుద్ధితో ఈ తీర్పుని లేదా మనస్ఫూర్తిగా ఈ తీర్పుని అమలు చేస్తుందనేటువంటి నమ్మకం అయితే ఎవరికీ కనిపించట్లేదు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో పార్టీగా ఉన్నటువంటి రైతులు కూడా ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఉద్యమాన్ని కొనసాగించాల్సిందే తప్ప ఈ తీర్పుతోటి విత్డ్రా అయిపోతున్నాము, ఆగిపోతున్నామని కూడా చెప్పకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇది 2022 అనే పదం ఎందుకు వాడానన్నట్లయితే రాగల రోజుల్లో ఇది ఇంకా జాంజాటం అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొనసాగిన క్రమంలో చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం నుంచి లేదా హైకోర్టు నుంచి లేదన్నట్లయితే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి అడుగులు పడుతున్నటువంటి సమయంలో పార్టీల యొక్క తీరు అనేటువంటిది, పార్టీల యొక్క వైఖరి అనేటువంటిది అంతకంతకు కొరకు తేలుతుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ రెండు పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి ధృవాలను ఎంచుకుని ఈ అంశాన్ని ట్యాకిల్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లేదా జనసేన లేదా ఇతర పార్టీలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజధాని రైతులకి మద్దతు ఇస్తున్నామని మాత్రం స్పష్టంగా చెప్పడం అనేటువంటిది మాత్రం మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో ఈ జంజాటం కొనసాగడం, ఎన్నికలు అనేటువంటిది ముంచుకొస్తున్నటువంటి సమయంలో ఇది ప్రధానమైనటువంటి ఎన్నికల అంశంగా మాత్రం మారుతుందని మనం అనుకోవచ్చు. రైట్, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. శాంతిప్రసాద్ గారు, ఒకవేళ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళేటువంటి ఆప్షన్స్ తీసుకోకుండా ప్రత్యామ్నాయాల వైపు చూడాలంటే కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది అనుకోవాలా, ఇంకా ఏమైనా మార్గాలు ప్రభుత్వానికి ఉంటాయా? ప్రభుత్వానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయిన కేశవ్ గారు, దాదాపుగా అసలు ఏమీ లేవు. అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. అష్టదిగ్బంధనం అనే మాట నేను స్పష్టంగా వాడుతున్నాను. కాబట్టి ప్రభుత్వానికి దారి లేదు. ఇక సుప్రీంకోర్టు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? యాక్ట్ 11/21 మీరు పాస్ చేసి ఆ యాక్ట్ 27 and 28/2020 మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత మీరు ఏ రకంగా వెళ్తారు అంటే, మీరు తీసుకొచ్చిన యాక్ట్ నెంబర్ 11 ద్వారా 21 ద్వారా సిఆర్డీఏ పునరుద్ధరించారు. మీరు సిఆర్డీఏ పునరుద్ధరించడానికి మీరు ఏం చెప్పారు? అక్కడ కారణం స్టేక్ హోల్డర్తో సహేతుకమైన చర్చలు జరగలేదు అనే కారణం చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. మీరు స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఇదిగో ఈ ఉన్న రైతులు ఎంతమంది? సుమారుగా ఇప్పుడు ఈ తీర్పులోనే ఉదాహరించారు 29,754 మంది. ఎన్ని ఎకరాలు? 33,771 ఎకరాలు. ఇది ఎల్పిఎస్ కింద తీసుకుంది ఈ రైతుల దగ్గర నుంచి. మీరు వీళ్ళతో డిస్కస్ చేయకుండా ఒక్క అడుగు మీరు ముందుకు వెయ్యలేరు. ఎందుకంటే మీరు అసెంబ్లీలో చేసిన ఆ యాక్ట్ 11/21 దాన్ని హైకోర్టు కూడా చాలా తెలివిగా ఏం చేసిందంటే, వాళ్ళు మెమో ద్వారా వేస్తారంటే మెమో కాదు, అఫిడవిట్తో వేయమంది. అఫిడవిట్తో వేయటమంటే అండర్టేకింగ్ ఇచ్చినట్లు లెక్క. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులో ఒక అండర్టేకింగ్ ద్వారా యాక్ట్ 11/21 పడేస్తూ మేము ఈ 27 and 28/2020 యాక్ట్లు ఉత్తర్వు వేసుకున్నామని చెబుతూ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడలేదన్నారు. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడకుండా మీరు ఫర్దర్గా ఒక అడుగు వేయగలరా? స్టేక్ హోల్డర్స్ అంటే అమరావతి రైతులు. మీ మొహం చూసే పరిస్థితి అమరావతి రైతులకు ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చూసే పరిస్థితి ఆ రైతులకు ఉందా? కాబట్టి వీళ్ళు స్టేల్మేట్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ వృధా ప్రయత్నాలు. నేను ఒకటే చెప్తాను, రాబోయే 2024 ఎన్నికల్లో ఈ అమరావతి అంశం మీద ప్రధానంగా యుద్ధం జరగబోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందబోతుంది. రైట్, థ్యాంక్ యూ శాంతిప్రసాద్ గారు, అలానే విశ్వనాథ్ గారికి, విల్సన్ గారికి, గోవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు, వరలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది, పూర్తిగా అష్టదిగ్బంధనం చేసినటువంటి తీర్పుగా దీన్ని చూడాల్సి వస్తుందని చెప్పని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతివాదులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా తీర్పు పైన సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా ఒక అడుగు ముందుకు వేసేటువంటి దిశగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసినటువంటి ప్రకటన ప్రకారం న్యాయ నిపుణుల సలహా మేరకు మరో ఉన్న ప్రత్యామ్నాయాలపైన కూడా అన్వేషణ చేసే అవకాశాలు ఉన్నాయంటుంది. అలానే వికేంద్రీకరణకు సంబంధించి తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. కాబట్టి రాజధానికి సంబంధించినంత వరకు రాజకీయ రగడ మాత్రం ఆగలేదు. న్యాయపరంగా వచ్చినటువంటి క్లారిటీ అమరావతిలో అభివృద్ధి పనులకు బీజం వేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.